జాగ్రత్త. ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. జానకి, ఏమండి? సావిత్రి, ఏమండి? లక్ష్మి, ఏమండి? మన గదిలోకి పదండి. ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ గదిలోనే పడుకోవాలి. ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం. అయ్యా, అలా అరకండి అయ్యా. మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము. అంతా కలిసే కదయ్యా పంచుకున్నాం. వెళ్ళరా వెళ్ళు. నీకు భార్య ఉంది, నీకు పడగది ఉంది. వేసుకోండి రా, మీరు వేసుకోండి, తలుపులు వేసుకోండి. మీరు కూడా ఏంటండి పిల్లలేదు? చిన్న పిల్లల వాళ్ళని ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన్నకు కావాలి, బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి, గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి. కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి, బరువయ్యాను. ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా? ఎలా మర్చిపోగలను లక్ష్మి? జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు బాధపడకండి. ఎంత మాట అన్నాడో చూసావా? నా భార్య ఇబ్బంది పడుతుంది, బయటికెళ్ళండి నాన్న అన్నాడు. వాణ్ణి ఎలా పెంచాను? చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మాన్పించేశాను. జ్వరం వస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనే మింగాను. నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఎంతమంది అమ్మల్ని ఇచ్చాను. నాన్న అన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి. నిజమేనండి, మనమంతా ఇలా లేమే. మన కుటుంబానికి దిష్టి తగిలింది. మా నాన్న మరణంతో ఆస్తిపోయి తమ్ముళ్ళతో నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను. మన కుటుంబాన్ని విడదీసేది బ్రష్ అయినా సరే అది మనకొద్దురా. 5,000 లాంటి మనకు ఈ 4 బ్రష్లు అవసరమట్రా? తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా. అయ్యో, ఈ పండుగ కాదు తల్లి. ఎంత మంచి నానేం చెప్పాడో తెలుసు కదరా. కష్టమైన సుఖమైన కలిసి పంచుకోవాలరా. అయ్యో, మరి నువ్వు వాత పెట్టుకోవా అన్నయ్య? మీ బాధ నా బాధ కాదట్రా. అమ్మా 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 నా భార్య లక్ష్మి. అమ్మ, ఇక నుంచి
నీకన్నీ నేర్పిస్తుంది. ఏరా, చెల్లెళ్ళు అడిగితే అమ్మనిచ్చాను, తమ్ముళ్ళు అడిగితే ఇవ్వలేనా? జానకి, వీళ్ళు నా తమ్ముళ్ళు, ఇక నుంచి మన బిడ్డలు. అన్నయ్య అమ్మ అన్నయ్య మమ్మీ ఆ అమలాపురం, ఈ ఇచ్చాపురం, ఊహాపురం. నమస్కారం. పిల్లలు బడికొస్తారంట మాస్టారు. బాగా చదవండి. పై చదువులకి పక్కూరు వెళ్ళాలి. ఏ ఈ ఊళ్ళో చదువుకోకూడదా? మన ఊర్లో కాలేజీ లేదు కదయ్యా. ఎరా, నన్ను వదిలి కాలేజీకి వెళ్తారా? ఎక్కడికి వెళ్ళవద్దు. నేను చదువుకుంది చాలదా? నా చదువులు మీ చదువులు కావా? మా కుటుంబాన్ని, మా అన్నదమ్ముల్ని విడదీసే ఈ చదువులు మాకొద్దు మాస్టారు, వద్దు. హీ, హా, హూ. రేయ్, మన ఇంటికి దొంగలొచ్చారా? దొంగలొచ్చారు. దోచుకోండి, దోచుకోండి. మీరెందుకు వచ్చారా? చీపురెందుకు మావయ్య, ఈ కత్తి తీసుకోండి. ఏమయ్యా, మా ఇంటికి రావా? మా ఇంటికి ఎప్పుడొస్తావు? ఈ ఆదివారం మీ అందరం ఊరు వెళ్తాం అయ్యా, మా ఇంటికి రావయ్యా. ఇదిగోవయ్యా, ఈ 100 రూపాయలు ఉంచుకో. తీసుకో తాతయ్య. ఏమిటి ఏమిటి ఆప్యాయత అనురాగాలు? ఇదంతా మాకు పాపారాయుడు గారు ఈ ఊరికి నేర్పిన సంస్కారం. మా ఊరికి ఎవరైనా వస్తే ఒట్టి చేతులతో పంపం. ఈ ఊరికి ఏదైనా రోగం వస్తే 4 చావులు ఇస్తాం. దొంగలు వస్తే దోచుకోవడానికి 4 ఇల్లు ఇస్తాం. అయ్యా, పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లల్ని పార్కుల నుండి, స్కూళ్ళ నుండి తీసుకెళ్లి బిస్కెట్లు, చాక్లెట్లు కొనిపెట్టి డబ్బుండి పిల్లలు లేని దుబాయ్ షేకులకు ఇస్తుంటే నన్ను కిడ్నాపర్ అని జైల్లో పెట్టారయ్యా. 300 రూపాయలు పెట్టి కొన్న కత్తిని అది పనికొస్తుందో లేదో అని ఒక నగల వ్యాపారి కడుపులో పరీక్షిస్తే నన్ను హంతకుడు అన్నారయ్యా. మీరే ఈ కాముడిని అర్థం చేసుకున్నారు. నేను మీ ఊర్లోనే ఉండిపోతానయ్యా, మీ ఊర్లోనే ఉండిపోతాను. సరే కాముడు, సరే. కుమ్మరోళ్ళున్నారు, కమ్మరోళ్ళున్నారు, కంచరోళ్ళున్నారు, కాసోళ్ళున్నారు. ఇక్కడ కంసాలున్నారు, పద్మశాలున్నారు, ఆచార్యులున్నారు, పూజారులున్నారు. రెడ్డి, నాయుడు, చౌదరి, దళితులు కూడా ఉన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. కానీ ఒక దొంగ మాత్రం లేడు. ఈ రోజు నుంచి నిన్ను దొంగగా నియమిస్తున్నాను. ఈ ఊళ్ళో 4 ఇళ్ళు దొంగతనాలు చేసుకొని హాయిగా ఉండండి రా, హాయిగా ఉండండి. అయ్యా, మీ కుటుంబం అనే కొబ్బరి మట్టలో నేను ఒక ఆకునవుతాను. అన్నయ్య, అన్నయ్య. అయ్యా అయ్యా, ఏంట్రా? రోడ్డు మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా, చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా. ఏరా కాముడు, అయ్యా, బాధపడుతున్నావా? పెళ్ళేమైనా చేయమంటావా? వద్దులేండి అయ్యా, నాకు ఇది ఉందిగా చాలు. దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను. దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి. రే గంటోడా, అయ్యా, ఇక నుంచి కష్టాల్లో, సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా. మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా? నీ గురించి కాదురా, మీ అక్కది. చాలా గొప్ప మంచి మనసుని విన్నాను. ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళో పెళ్లి చెయ్యి. అయ్యా, దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా. మీరంతా కలకాలం ఉంటారంట్రా. వీడు పోతే నేను లేనా, చూసుకోలేనా? నువ్వు పెళ్లి చెయ్యి, పెళ్లి చేయరా.
తంతునామేణ మమ దేవణ హేతునాం కంటే బధ్నామే సుమదే సంజీవ శరద శతం. అయ్యా, ఏంట్రా? మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు. అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా. మీ నీడను మేము చల్లగా ఉంటాం. ఏంటి బుజ్జి, ఏమైంది? పండు, నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. నేను పోతే నా భార్య పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు. ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. ఒకవేళ పొరపాటున నాకేమైనా జరిగితే? అయ్యయ్యో, అంత మాట అనకండి. మీరు వేరే చెప్పాలా? మొన్నటిదాకా తమ్ముడు, ఇప్పుడు ఈ కాముడు, తరువాత రాయుడు. ఒరేయ్ కాముడు, పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు. మీరిద్దరూ సరదాగా హనీమూన్కి వెళ్ళిరండి. ఏ ఊటీకో కొడైకెనాల్కో. ఇదిగో టికెట్లు. అయ్యా, మీరు దేవుడయ్యా. ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు వెళ్తుందిరా. అయ్యా, ఒక పని మనిషిని మీరు ఇంతగా ఆదరిస్తున్నారయ్యా. నువ్వు పని మనిషి ఏంటి పండు? నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి. ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు, అమ్మలా చూసుకుంటారు. ఏమంటావు జానకి? అమ్మా. ఏంటి, నువ్వు చూసుకోలేవా? అయ్యో, చూసుకోలేదండి. ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను. మీరెళ్ళండి. చూడమ్మా, నువ్వు మా కూతురవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు. ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పళ్ళుతో ఎత్తున్నావేటి? మీకేంట్రా పెళ్ళిళ్ళు అయ్యాయి? పెళ్ళి ఎవరు? కానీ 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 హే. ఏంటండి? నీళ్ళు కావాలి. ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏదో ఒకటి చెయ్యండి మీరు. వద్దు పండు, పెద్ద ఆయన దగ్గర మాటొస్తూ. నేను చూడలేదు. అయ్యో అనియా, అనియా.
ముందు 7 తరాలు హత్యలు దొంగతనాలు వ్యభిచారాలు చేశాం కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు. ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పని నువ్వు చేసి గొప్పోడివైపోతే మేమంతా చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? రేపు పొద్దున వీడిని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాడిని ఇంట్లో కూడా రానివ్వకు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా పెదరాయుడు గారి కుమారుడు ఆయన తన ఇంట్లో పనిచేసే కాముడు కూతురుపై మానభంగ ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది. అన్నయ్య 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 తమ్ముడు ఏదో తెలియక తప్పు చేశాడన్నయ్య. మన కుటుంబ గౌరవం నీ చేతిలో ఉంది, దయచేసి. అయ్యా అయ్యా, తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఎంతైనా మనింటి బిడ్డయ్యా. అవునయ్యా, అన్యాయం జరిగింది మా బిడ్డకి. చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడని. మనుషుల్లో 2 రకాలు. ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కింది పేడ అని తెలుసుకొని నీటుగా వెళ్లి కడుక్కుంటాడు, వాడు ఉత్తముడు. ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడెళ్ళి కడుక్కుంటాడు. అలాంటి నీచుడు నా కొడుకు. నేను 3వ రకం. తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసన భరించి కడగాల్సింది చెప్పు కాదు, కడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు. అయ్యా, మీ కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదయ్యా. పచ్చటి పుచ్చకాయలో పుచ్చుంటుందేమో గాని పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు. కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది. మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా? ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాత గారు పెళ్లి కూడా చేసుకోలేదు. మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకుని వాళ్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా. అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు. నా తమ్ముళ్లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు. ఒక్కసారి నీ చెప్పేది వినండి. ఛీ, నీచుడా! ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు.